గుడ్ మార్నింగ్ ఆల్ జెడ్పే ఫ్యామిలీ. చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ గురించి మాట్లాడుకుందాం మనము. ఎందుకంటే ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ టాపిక్ అనేది చాలామంది నాకు కాల్ చేసినారు. అంటే ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా చేయాలి సార్, అసలు అర్థం అవ్వట్లేదు అనేది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే ప్రతి ఒక్కరు ఆల్రెడీ తమ్మునేలు చూసినారు కదా, యాప్ అనేది ఇన్స్టాల్ చేయడానికి రాకపోవడం అన్నమాట. ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. 77% పీపుల్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకుండా వీడియోలు చూస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ నా వీడియో వచ్చే వీడియో అయితే మీరు ఖచ్చితంగా మిస్ అవుతారు. అది మిస్ కాకుండా ఉండాలి, ఖచ్చితంగా కంటెంట్ అనేది నేను చూడాలి అంటే ప్రతి కంటెంట్ అనేది బాగుంది అనుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్దాం. ఇంకా ఇక్కడ చూడండి, లింకింగ్ ఫర్ జెడ్పే రీఛార్జ్ బిల్ పేమెంట్స్ ఇది కనపడుతుంది కదా యాప్. దిస్ యాప్ వాంట్ వర్క్ ఫర్ దిస్ డివైజ్ అంటే ఈ డివైజ్లో ఈ యాప్ అనేది సపోర్ట్ చేయడం లేదు అని సిస్టమ్ చెప్తుంది. మరి ఇలా వచ్చినప్పుడు దాన్ని చాలా రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ రావట్లేదన్నమాట. చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, అయినా సరే రావట్లేదు. మరి ఏం చేస్తాం అలా ఉన్నప్పుడు అంటే మనము ఇప్పుడు నేను క్లారిటీగా చూపిస్తా చూడండి. యూట్యూబ్లో అయితే తెలుగులో ఫస్ట్ వీడియో ఇది, ఎవరిది లేదు వీడియో. నేను సెర్చ్ చేసిన ఆల్మోస్ట్ అన్నీ హిందీలో ఉన్నాయి ఎక్కువ. అంటే ఫస్ట్ టైం మనం తెలుగులో ఈ వీడియో అనేది తీస్తున్నామని నేను అనుకుంటున్నా. మనము టాపిక్లోకి వెళ్దాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఇలా వచ్చిందంటే మీరు ఏం చేయాలంటే మీరు సెట్టింగ్లోకి వెళ్ళండి. ఫోన్ సెట్టింగ్ ఏదైతే ఉందో ఆ సెట్టింగ్లోకి వెళ్ళండి. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్టెప్ అనమాట ఇది. ఈ స్టెప్స్ అనేది మీరు చేస్తే కంపల్సరీ వస్తుంది. ఇక్కడ మనకి కనపడుతుంది కదా సిస్టమ్ అప్డేట్ అని. ఈ సిస్టమ్ అప్డేట్ ఏదైతే ఉందో టచ్ చేయండి. దీన్ని టచ్ ఇచ్చిన వెంటనే ఇక్కడ చూడండి, దిస్ సిస్టమ్ ఈజ్ ఆల్రెడీ ఈజ్ ద లేటెస్ట్ వర్షన్. లేటెస్ట్ వర్షన్ గాన ఉంటే మీకు ఈ విధంగా కనపడుతుంది. లేదు అంటే మీరు ఖచ్చితంగా దీన్ని డౌన్లోడ్ చేయండి సాఫ్ట్వేర్ని. అంటే మీరు చేయాల్సిన మొదటి పని ఏదన్నా ఉందా అంటే ఇదే. దీన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత కొందరికి ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత వస్తుంది, ఇంకా కొందరికి ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత రాదు. అలా వచ్చినా రాకపోయినా మీరు ఇది మొదటి పనిగా చేయండి. నెక్స్ట్ ఇంకా మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. మీరు ఇక్కడ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మీ ప్రొఫైల్ అనేది ఒకటి ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, నేను హోమ్లోకి వచ్చిన ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ప్రొఫైల్ అనేది కనపడుతుంది కదా, ఈ ప్రొఫైల్లోకి వెళ్ళాలన్నట్టు. ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత కిందికి స్క్రోల్ చేసినట్లయితే కొంచెం ఇక్కడ చూడండి, సెట్టింగ్ అనే ఆప్షన్ కనపడుతుంది. ఈ సెట్టింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. సెట్టింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ అబౌట్ అని లాస్ట్ కనపడుతుంది కదా, ఈ అబౌట్ మీద క్లిక్ ఇవ్వండి. అబౌట్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే ఒక్కసారి మీ ప్లే స్టోర్ ఏదన్నా అప్డేట్ ఉందేమో ఇక్కడ చూడండి, అప్డేట్ ప్లే స్టోర్ అనే దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే ఏమవుతుందంటే గూగుల్ ప్లే స్టోర్ ఈజ్ అప్ టు డేట్ అంటే ఆల్రెడీ అప్డేట్ అయిపోయిందని చూపిస్తుంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మనం బ్యాక్ వెళ్ళొచ్చు. ఇక్కడ బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇంకొకటి మీరు ఒక చిన్న ఇక్కడ స్మాల్ ఉంది, మళ్ళీ ప్రొఫైల్లోకి వచ్చి సెట్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇది ఇక్కడ మీరు దీన్ని క్లిక్ ఇచ్చినట్లయితే నెట్వర్క్ పర్ఫార్మెన్స్ అనేదాన్ని ఇక్కడ చూడండి, యాప్ డౌన్లోడెడ్ పర్ఫార్మెన్స్ కనపడుతుంది కదా. ఓవర్ ఎనీ నెట్వర్క్ ఇది ఉందో లేదో ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఈ ఓవర్ ఎనీ నెట్వర్క్ అనే దాని మీద క్లిక్ ఇచ్చుకోండి. ఓవర్ 5 వైఫై ఓన్లీ అనే దాని మీద ఉండకూడదు, యాస్క్ మీ ఎవ్రీ టైమ్ అనే దాని మీద ఉండకూడదు. ఓవర్ ఎనీ నెట్వర్క్ అనే దాని మీద ఉందో లేదో సెట్టింగ్ చూసుకోండి. ఈ సెట్టింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 2 చూసినాం మనము. ఇప్పుడు కూడా ట్రై చేయకండి, ఇంకా కొంచెం ఇక్కడ చూడండి ప్లే స్టోర్ యాప్ కనపడుతుంది కదా, యాప్ మీద క్లిక్ ఇచ్చి పట్టుకోండి. క్లిక్ ఇచ్చినట్లయితే ఇక్కడ యాప్ ఇన్ఫో అని కనపడుతుంది. యాప్ ఇన్ఫోలోకి వెళ్ళండి. యాప్ ఇన్ఫోలోకి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ పర్మిషన్స్ అని కనపడుతుంది, స్టోరేజ్ అండ్ చార్జ్ అని 2 కనపడుతున్నాయి కదా. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఈ స్టోరేజ్ అండ్ చార్జ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చార్జ్ క్లియర్ స్టోరేజ్ ఉంది కదా, చార్జ్ క్లియర్ మీద క్లిక్ ఇవ్వండి. తర్వాత క్లియర్ స్టోరేజ్ ఇది కూడా క్లిక్ ఇచ్చేసేయండి. క్లియర్ అయిపోయింది. 2 క్లియర్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి ఇక్కడ పర్మిషన్స్ కనపడుతుంది కదా, ఈ పర్మిషన్స్లోకి వెళ్ళండి.
పర్మిషన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి అలో అనేది 3 మాత్రమే ఉన్నాయి, ఇంకా మిగతావన్నీ నాట్ అలౌడ్ ఉన్నాయి. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ అన్నిటికీ అలో ఇచ్చేసేయండి. ఇట్లా అలో ఇచ్చి బ్యాక్ వెళ్ళి మళ్ళీ అలో ఇచ్చి ఇట్లా బ్యాక్ రండి, అది అలో అవుతుంటుంది. మళ్ళీ అలో ఇచ్చేయడము, ఇట్లా బ్యాక్ రావడము, మళ్ళీ అలో ఇచ్చేయడము, ఇట్లా బ్యాక్ రావడం. చూడండి ఇక్కడ టోటల్గా పర్మిషన్స్ అన్నిటికీ ఇచ్చేసినాం మనము. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇవి ఇచ్చేసినాం కదా, ఒక్కసారి సెల్లు రీబోట్ కానీ లేదంటే స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేస్తే మీకు యాప్ అనేది 100% కాదు కదా 1000% వర్క్ అవుతుంది. ఇది నేను లైవ్లో చేసి చూపించిన, కాకపోతే ఈ ఫోన్లో ప్రాబ్లం లేదు కాబట్టి మీకు లైవ్లో చూపించడం లేదు. నేను ఆల్రెడీ నిన్న మా టీం మెంబర్స్కి ఒక వ్యక్తికి లైవ్లో చేసిన ఈ వర్క్ అనేది చాలా క్లియర్గానే వర్క్ అయింది. 2 యాప్స్ అనేది ఇదే రకంగా చూపించినాయి, జెడ్ బజార్ జెడ్పే 2 యాప్స్ అనేది వర్క్ అయినాయి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరికి కాస్త తొందరగా అనేది జరగదు, అంటే సిస్టమ్ ఆటోమేటిక్ అప్డేట్ అనేది లేట్ అవుతుంటుంది. ఇక్కడ కంప్లీట్గా సెట్టింగ్లో సిస్టమ్ అప్డేట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. తర్వాత ప్లే స్టోర్ అనేది ఇది పర్మిషన్స్ ఇచ్చినాం కదా, ఒకసారి మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కానీ ఆన్ చేసినట్లయితే మళ్ళీ చెక్ చేసుకోండి అనమాట. ఒక్కసారి మీరు పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసినట్లయితే మీకు ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది అన్నట్టు. ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది. చాలామంది ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేసినారు, నాకు ఫోన్స్ కూడా వచ్చినాయి. కాకపోతే ఏమంటే మనం ఫోన్లో ఇంత క్లియర్గా వాళ్ళకి చెప్పలేం కాబట్టి వీడియో అనేది తీస్తున్నా. ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకొని మీ ప్రతి ఒక్క టీం మెంబర్కి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కానీ వస్తే వాళ్ళ మైండ్లో ముందరనే సబ్జెక్ట్ అనేది ఉండాలంటే ఇమ్మీడియట్గా మీ గ్రూప్లలో ఈ వీడియో షేర్ చేసుకోండి. అలాగే ఇంతసేపు వీడియో చూసినారంటే ఖచ్చితంగా మీకు నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నా. మీరు నాకేమన్నా సపోర్ట్ చేయాలి, మరి ఒక వీడియో తీయడానికి ఉత్సాహం నాకు రావాలంటే జస్ట్ ఒక లైక్ చేసి కింద బాగుంది లేదా ఇంకా ఏదన్నా మీకు తగిన సజెషన్స్ కానీ ఇది ఒకటి చూడండి, ఇది ఒక్కటి కొంచెం కామెంట్ చేయండి కింద. మీకు నచ్చినది ఏదైనా మీ మాటలలో ఉంటే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలసాలా, నాతో నేను చెప్పే కంటెంట్ వినాలంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అట్లయితేనే మళ్ళీ నేను చేసే వీడియో మీకు వస్తుంది. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను మీ తెలుగు రాము.